నా పేరు సురేష్ అండి. ఏం పని చేస్తుంటారమ్మా? నేను ఫాల్స్ ఇంటీరియర్ వర్క్ చేస్తాను. ఇంటీరియర్ వర్క్స్. ఎట్లా ఉంది ఈ 5 సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ కానీ మీ మీ మీకు సంబంధించి వ్యాపారం కానీ మీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించింది నీకు? డల్గానే ఉంది. అంటే బయట మాట్లాడుకోవటం వాళ్ళు చెప్పుకోవటం విశాఖపట్నంకి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాము డెవలప్మెంట్ వచ్చిందని మాట్లాడు. నాకైతే ఎక్కడ కనిపించలేదు కంపెనీలు. విశాఖపట్నం ఎంపీ తరపున ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా? తెలుసు. ఎవరండి? భరత్ గారు, ఇటువైపు ఏమో బొత్స సత్యనారాయణ వాళ్ళ వైఫ్. ఎలా ఉండబోతుంది? వన్ సైడ్ అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. అది వన్ సైడ్ ఎవరికి అనుకుంటున్నాను? భరత్ గారు. భరత్ గారికి. ఎందుకని అలాగంటే మీ అభిప్రాయం ప్రకారం? అంటే వైసీపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ అయితే నాకేం అనిపించలేదు. ఆయన చేసిన మంచి అంటూ ఉంటే పేదలకు కొంతవరకు పథకాలు అయితే ఇచ్చారు కానీ డెవలపింగ్ పరంగా జీరో. అయితే ఇక్కడ ఒక మాట నువ్వే అన్నావు, పథకాలు ఇచ్చారని. ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచే అవకాశం ఉందంటావా? అంటే 2019 అనేది జగన్ ఒక వేవ్. ఆ వేవ్ అనేది ఇప్పుడు జగన్ చూసి అయితే లేదు. అదొకటి పెద్ద మైనస్. దానికి ముందు కూడా అంత మెజార్టీతో ఎవరు గెలవలేదు. ఒక 10,000 15,000 అవి ఆ ఓట్లు చీలిపోవడానికి కారణం ముఖ్యంగా జనసేన. ఇప్పుడు ఇదంతా కూటమి వెళ్తుంది కాబట్టి మోస్ట్లీ ఇంక వైసీపీ రాదనే మా కాన్ఫిడెన్స్. మీ నియోజకవర్గం భీమిలియేనా? మాది భీమిలి కాదు, నార్త్ ఉత్తరం. విశాఖ ఉత్తరం తరపున ఎవరు ఉన్నారు? విష్ణుకుమార్ రాజు. విష్ణుకుమార్ రాజు పొత్తులో భాగంగా వైసీపీ నుంచి కేకే రాజు. ఎలా ఉంది విష్ణుకుమార్ రాజుకి అవకాశాలు? విష్ణుకుమార్ రాజు గారు మేమైతే కాన్ఫిడెంట్గా గెలిచేస్తారని అనుకుంటున్నాం. ఏది కూటమి తరపున? కూటమి తరపున. అట్లాగే విశాఖపట్నంకి వచ్చిన తర్వాత అందరూ చాలా భయపడే పరిస్థితి వస్తుంది. కబ్జాలు పెరిగిపోయినాయి, ల్యాండ్ మాఫియా పెరిగిపోయింది, బయట నుంచి జనాలు వస్తున్నారు. నిజమేనా? అవన్నీ నిజాలే. ఎందుకంటే ఆయన ఫేస్ చేస్తున్నాడు. అది స్వయంగా వైసీపీ మినిస్టరే కొంచెం ల్యాండ్ జరిగిన ఒక అన్సర్టనిటీతో అంటే ఒక భయమైన దీంతో బతుకుతూ ఉన్నారు. అవునండి. విజయసాయి రెడ్డి వచ్చేసి కొంచెం కడప సంస్కృతి ఏం నిజంగానే అబ్బాయి చెప్పినట్టు నిజంగానే మా ఫ్యామిలీ ఫేస్ చేస్తారండి. బయటికి పేరు చెప్పడం ఎందుకు? పేర్లు చెప్పొద్దు. ఫ్యామిలీ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ. కొంచెం వాల్యూ ల్యాండే, కొంచెం కబ్జాలో ఉంది. అయితే బయట మాట్లాడుకున్నట్టు టీవీలో చూసినట్టు కొంత వైజాగ్లో చాలా ఉంది. రీసెంట్గా మేము మా కల్లారా చూసింది కూడా ఒకటి జరిగింది. అలా జరుగుతుంది, చాలా కబ్జా జరిగింది. ఇక్కడే దారపాలెం సెంట్రల్ జైలు దాటిన తర్వాత రోడ్డు పాయింట్లో ఉంది. డబ్బా గార్డెన్స్ సెంట్రల్ జైలు దాటిన తర్వాత ఆర్లో. అయితే ఈ కబ్జా సంస్కృతి అనేది వైజాగ్ కబ్జాలు అయితే జరుగుతున్నాయి చాలా వరకు. 5 సంవత్సరాల్లోనే ఈ మోస్ట్లీ 2 yearsలో బాగా ఎక్కువగా. కొంచెం జనాలు కూడా భయం పడే పరిస్థితి వచ్చింది. అంతా గంజాయి ల్యాండ్ ఆర్డర్ కొంచెం ల్యాండ్ ఆర్డర్స్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ఎలా ఉంది ఇక్కడ? అందరూ చెప్తా ఉన్నారు పెద్ద. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఏంటి అసలు అంత పెద్ద ఋషికొండ కొట్టేశాడు? నిజంగా ప్రకృతిని కొట్టేసి కొండ కట్టడం. మొన్నటి వరకు అలానే ఉండేది. ఇప్పుడు కొంచెం బిల్డింగ్లు వస్తాయి కదా, అందరూ మర్చిపోయారు. కొండను కొట్టేసి ఉంది కబ్జా, అది బాగా ఎక్కువ. ఈ ఏరియా అంతా అలానే ఉంది. ఏమనిపిస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డి ఏడుకు వచ్చి ఒక పెద్ద ఏపీటీడీసీని కొట్టేసి కొండని కొట్టేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకుంటే ఏమనిపిస్తుంది తమ్ముడు మీకు? అది తప్పే కదా. తప్పు కదా, ప్రకృతిని కొట్టడం తప్పు కదా. తప్పే కదా. అసలు గత ప్రభుత్వంలో ఇలాంటివి ఉన్నాయా కబ్జాలు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తక్కువ ఉండేవి కానీ తక్కువ. ఏమనుకుంటున్నారు మీ ఉత్తరాంధ్ర వాళ్ళు? అసలు పేడ ఒరిగిటైతే పోతుంది అనుకుంటారా? మళ్ళీ అన్నీ రావాలనుకుంటారా? లేదా పథకాలు వస్తాయి అన్న లేకపోతే పథకాలు రావు అనుకుంటున్నారా? పథకాలు ఏముందండి, ఈ రోజు ఉంటే రేపు పోతాయి. డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది కదా ఫ్యూచర్. ఇప్పుడు మెట్రో వచ్చింది అనుకోండి, వైజాగ్ చాలా బాగుంటుంది, డెవలప్ అది. స్టీల్ ప్లాంట్, మెట్రో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నీ. మీ సంవత్సరం ఎవరైనా పోరాడాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. ఏంటి ఎంపీ మీద కూడా ఎంపీ కూడా కిడ్నాప్ అయ్యాడు? ఎంపీ వాళ్ళ కొడుకు. ఎంపీ వాళ్ళ కొడుకు ఎక్కడ? ఈ దగ్గరలోనే. ఎంపీ కొడుకే దిక్కు లేకపోతే అంతే. మార్పు కోరుకుంటున్నారా ప్రజలు? కోరుకుంటున్నారు. పేరేంటి? కనకారావు అండి. కనకారావు గారు, ఎలా ఉంది ఎలక్షన్ ఆవిడ? బాగానే ఉంది. ఎవరు ఎంపీగా నిలబడుతున్నారు మనకి? భరత్. మరో పక్క వైసీపీ పక్కన బొత్స ఝాన్సీ గారు. ఎవరు అవకాశం ఉంది అనుకుంటున్నావు? 90% తెలుగుదేశం వచ్చేస్తుంది. తెలుగుదేశం వచ్చేది. ఏముంది, ఎలా ఉంది ఇప్పుడు? మన భరత్ గారు గెలుస్తున్నారా? భరత్ ఎంపీ గారు తిరగడం లేదు ఇటు. ఆయన మట్టుకు మామూలుగా అటు సైడ్ ఎక్కడో తిరుగుతున్నారు, ఇటు కనబడలేదు ఎప్పుడు. ఏ నియోజకవర్గం మీది? ఏ నియోజకవర్గం? ఇక్కడే కళ్ళుపాకలు. ఎలా ఉండబోతుంది ఓవరాల్గా? అయితే మొత్తం మీద స్టేట్ రాష్ట్రం మారుద్దా? మొత్తం అంతా మారచ్చు. 90% మారచ్చు. ఎలా ఉంది జగన్ పరిపాలన 4 సంవత్సరాలు?
చాలా వేస్ట్ వేస్ట్. వేస్ట్ క్యాండిడేట్. ఎందుకని బాబాయ్? ఏదే అన్నీ కూడా ఏది జరగడం లేదు. మాలాటోళ్ళం అందరం ఇలా బతుకుతున్నాం తిండి తిప్పలు లేకుండా. ఎంతమంది బాగుండేది ఇప్పుడు వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. నాకు వచ్చి పింఛనీళ్ళు కూడా అయిపోయింది, 20 నెలలు అయింది. ఏళ్ళ ముద్ర సరిగ్గా పడలేదని 20 నెలలు అయింది అయిపోయి. ఎవరు పట్టింపు చేసుకోలేదు. వాలంటీర్లు అసలు చేసుకోరు. నాది హాస్పిటల్ కాలు ఇరిగిపోయింది, దాని గురించి కూడా ఎవరు యాక్షన్ పరిస్థితి మారాలంటావు? మారాలండి. ప్రభుత్వం మారాలంటావు? ఏదైనా ప్రభుత్వం మారినా ముందు ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలి. అంతేగాని ఇవన్నీ తగ్గితే అన్ని రేట్లు తగ్గాయి అనుకోండి అన్నీ బాగుంటాయి. ముందు అన్ని ఫ్రీలు ఇవ్వడం కాదు, ముందు రేట్లు తగ్గాలి. రేట్లు తగ్గితే అన్నీ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉన్నాం సార్. ఏంటి పరిస్థితి? ఎలక్షన్ దగ్గర పడతా ఉంది, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది సార్. ఏదండి టీడీపీ గెలిస్తే బాగుంటుంది. టీడీపీ గెలిస్తే బాగుంటుంది. మీ ఎంపీ ఎవరో తెలుసా? ఇక్కడ ఎంపీ భరత్ అండి. వైసీపీ తరపున అదే మన బాద్షా ఝాన్సీ. ఎలా ఉండబోతుంది? ఇద్దరులో ఎవరికి? భరతే గెలుస్తాడు అనుకున్నాం. మీది ఏ నియోజకవర్గం ఇది? మీరున్నది దక్షిణ నియోజకవర్గం. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ అను టీడీపీ తరపున, కూటమి తరపున మన ఇది వంశీకృష్ణ యాదవ్. జనసేన తరపున ఎవరు గెలుస్తారు ఇక్కడ? మరి చెప్పలేము. టఫ్ అవ్వచ్చు. టఫ్ ఉందా? టఫ్ ఉంది. వన్ సైడ్ అవ్వదు. వన్ సైడ్ మరి జనాల్లో అయితే మార్పు కనపడుతుంది. మళ్ళీ సీఎం మనకి బాగా చేయలేదు, వైజాగ్ డెవలప్ అవ్వలేదు అని చెప్తున్నారు. మరి డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు కదా వైజాగ్లో. అమౌంట్ అయితే జనాలకి ఇస్తున్నారు కానీ ఇది లేదు, మెయిన్ ఎంప్లాయ్మెంట్ లేదు. అంత హైదరాబాద్ అచ్చేడి వెళ్ళిపోతుంది. అంత ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నాను. జనాలు ఏమనుకుంటున్నారు? వైజాగ్ జనాలు, ఉత్తరాంధ్ర వాళ్ళు మారుతుంది అనేసి అనుకుంటున్నారు. అదే అనుకున్నంత అభివృద్ధి జరగలేదా? అనుకున్నాను, జరగలేదు. ఏం చెప్పదలుచుకున్నాను 4 సంవత్సరాలు? ఏంటి సార్? ఏం చెప్పదలుచుకున్నాను? ఏముందండి, ఎంప్లాయ్మెంట్ అది వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ మారితే అది సరే.